కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తానడంపై నిరసన వ్యక్తం చేయనున్నారు. ఇవాళ అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని గులాబీ బాస్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఇక బీఆర్ఎస్ నిరసనలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందంటూ ఈ రోజు రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కార్యకర్తలకు పిలిపిస్తూ నిన్న ఒక మీడియా ప్రకటన కూడా విడుదల చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారు వరదానానికి క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు సన్నబడ్డకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతాంగాన్ని వంచడమే అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డు వడ్డీనే పండిస్తారని ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ప్రకటిస్తుందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓట్ల డబ్బాలో పడగానే కాంగ్రెస్ ప్రజలు రైతుల అవసరం తీరిందంటూ కూడా ఆయన మండిపడ్డారు. నాలుక మళ్ళీ ఎప్పటి మాదేవని నయవంచనకు కోరుకున్నారని చెప్పి కూడా ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా సన్నవడ్లకు మాత్రమే ఆయన మాట ఎన్నికల ముందు చెప్తే కాంగ్రెస్ పార్టీని తుక్కుగా ఓడించేవాళ్ళని, ఇప్పుడంతా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రకంగా మాట మార్చారంటూ కూడా చెప్పారు. ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. రైతు బంధు, రైతు భరోసా కాకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్టాడని కూడా కేసీఆర్ ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పిస్తున్నట్టు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే ఆ దిశగానే ఈరోజు ప్రతిరోజు కూడా వర్ణకళల వద్ద వెళ్లి ఒడ్డు కొనేదానికి కూడా ఆందోళన చేయాల్సిందే అంటూ కూడా రైతుల పక్షాన్ని నిలవాలంటూ కూడా కేసీఆర్ పిలిపించిన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు ఓట్ల మీదకి వస్తున్నారు. నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు.